వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. ఈ స్టోరీని రచించిన వారు వర్ణ, అలాగే మీకందిస్తోంది సరిత. స్టోరీని పూర్తిగా వినండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియపరచండి. ఏరా సత్తాననుకున్నావా? సూటిగా అడిగాడు చిన్నాను చూస్తూ. ఒక్క క్షణం భయంతో కూడిన ఇబ్బందితో తన బావని చూసి తల దించేసుకున్నాడు చిన్న. ఒక చేత్తో తల తుడుచుకుంటూ తన భుజం మీద ఒక్కటేసి లోపలికి వెళ్లిపోతున్న బావని ఫాలో అయిపోయాడు మన చిన్నోడు కూడా. లోపలికి పోయాక బావని కాస్త డల్గా చూసుకుంటూ చిన్న తన గదికి వెళ్లాడు. మళ్లీ వెంటే ఉంటే బావతో వడ్డింపులు తప్పవని. గురుడు తిన్నగా తన గదికి వెళ్లి మళ్లీ 2 సిగరెట్లు ఊది పడేసి బుర్ర బద్దలు కొట్టుకుని తీరిగ్గా ఎప్పటికో మంచం ఎక్కాడు. డోర్ లాక్ చేసి బయలుదేరిన రావుగారి చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు వస్తోంది రాధిక. కూతుర్ని చూసి చిన్నగా నవ్వుకుంటారు రావుగారు. ఏంటి రాధిక, దేనికంత కంగారు పడుతున్నావు? ఆరాగా అడిగితే, కంగారా? అటువంటిదేం లేదు నాన్నా, బానే ఉన్నాను అంటుంది. రాధిక మాటలు విని రాధిక పట్టుకున్న తన చేతివైపు చూసి రాధికను చూస్తారు. ఇదేంటిరా మరి అన్నట్టు. చేయి పట్టుకుంటే భయపడినట్టా అని. లేదు, మీరలా ఆలోచించొద్దు నాన్నా అంది చిన్న గొంతుతో అలకగా. నా కూతురు గురించి నాకు తెలీదా అంటూ పెదవి విరిచి కంగారు పడకు అన్నారు రావుగారు లాలనగా. వేరే ఏమీ లేదు నాన్నా, కొత్త ప్లేస్, కొత్త మనుషులు కదా, అందుకని కాస్త అలా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఊరికి రావడం వల్ల మనకి ఊరు కొత్తగా ఉండొచ్చేమో కాని ఊరికి మనం పాతవాళ్లమే, సరేనా అన్నారాయన. కృష్ణగారు చెప్పిన దానికి వచ్చిరాని నవ్వుతో సరేనని తల ఊపింది రాధిక. సరే అనైతే అనింది గాని లోపల మనసు కొట్టేసుకుంటోంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొదటిసారి అమ్మడు మళ్లీ బయటికి రావడం. ఏదో తెలియని గుబులు, భయం మనసుని కలవరపెడుతున్నాయి. ఆ భయంతోనే తండ్రి చేతిని చుట్టి పట్టుకుంది. ఆ మాట తండ్రికి చెప్పలేదుగా, అందుకే మరో అబద్ధంతో కవర్ చేసుకుంది. ఆ ఇన్సిడెంట్ గుర్తుకు తెచ్చుకుని భయంతో తండ్రిని అతుక్కుపోయిన అమ్మడికి అసలు ఆ ఇన్సిడెంట్లోని నిశిరాఖ్యుడు ఇదే ఊరిలో ఉన్నాడు అని తెలిస్తే పరిస్థితి ఏంటో మరి. గేట్ క్లోజ్ చేసి రోడ్డెక్కుతుండగా రాధిక అడుగుతుంది, నాన్నా, దగ్గరలో ఏదైనా గుడుందా? మరీ దూరం కాకుండా నడిచి వెళ్ళగలిగేటట్టు అని. తండ్రికి చెప్పుకోలేని భయం కనీసం ఆ దేవుడికన్నా మొరపెట్టుకుందామని. ఉంది రాధిక, ఓ 10 నిమిషాలు నడిచి వెళ్తే పక్క రోడ్లో ఉంది, తీసుకెళ్తాను పదా అంటూ కూతురితో గుడివైపుకి దారితీశారు. తండ్రితో సహా ఎవరికీ చెప్పుకోలేని తన గోడు ఆ స్వామివారి ముందు ఉంచి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని గుడి ఆవరణలో కూచుంది తండ్రి పక్కన. రావుగారు గుడికి వచ్చిన దగ్గర్నుంచి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా గుడి అంతా చూస్తూ ప్రసాదం తింటున్నారు. గుడి బాగుంది నాన్నా, ప్రశాంతంగా ఉంది అంటూ తండ్రిని చూసి నవ్వుతూ, అమ్మ జ్ఞాపకాలు కదా, అందుకే గుడి అంతా కలిగి చూస్తున్నారు అంది రాధిక తండ్రి ముఖంలో కనిపిస్తున్న కొత్త భావాలను గమనిస్తూ. రాధికకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన తండ్రి ముఖంలో తొనికెసలాడుతున్న ఆ భావాలు తన తల్లి గురించిన జ్ఞాపకాలని. రావుగారు చిన్న నవ్వు నవ్వుతారు రాధిక మాటలకి. అవును రాధిక, ఈ గుడంటే నాకు అమ్మకి చాలా ఇష్టం. మా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. అలాగే నీ అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగింది. అమ్మతో చాలా జ్ఞాపకాలు, అలాగే నా బాల్యం, అమ్మతో గడిపిన క్షణాలు, వాటితో పాటుగా నీ బాల్య స్మృతులు, ఇలాంటి చాలా జ్ఞాపకాలు ఆయన గుండె లోతుల్లో ఉండిపోయినవి రాధికకు ఒకలాంటి తన్మయత్వంతో వివరిస్తున్నారు. రాధిక అలాగే చూస్తుంది రావుగారు చెప్తుంటే తన తండ్రి కళ్లలో కనిపిస్తున్న ఆ భావాలను. రాధిక, అటు చూడు అంటూ గుడి ఎడమవైపు చూపిస్తూ, చిన్నప్పుడు నువ్వు ఆ మూల నుంచి అలా పరిగెడుతూ ఒక్కసారి కింద పడిపోయావు. అప్పుడు మీ అమ్మ కళ్లలో కనిపించిన ఆ భయం, బాధ నేనిప్పటికీ మర్చిపోలేను అని తల్లి గురించి చెప్తున్న ఆ మాటలు రావుగారి నోటు నుంచి కాస్త బాధగా వస్తున్నాయి. రావుగారి గొంతులో నుంచి కాదు, గుండెల్లో నుంచి. భార్య అంటే అంత ప్రేమ ఆయనకు మరి. రాధిక చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వంటే మీ అమ్మకి చాలా ఇష్టంరా. తనకి దూరమైపోయిన బంధాలను నీలో చూసుకునేది. ఏ చిన్న ఇబ్బందైనా అసలు తట్టుకునేది కాదు నీ విషయంలో. మీకు అమ్మంటే చాలా ఇష్టం అని ప్రతిసారి మీ మాటల్లో తెలిసేది. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది నాన్నా.
తండ్రి కళ్లల్లో కనిపిస్తున్న ఆ ప్రేమని తన్మయత్వంతో చూస్తూ చెప్తుంది. రావుగారు ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ గుడి ప్రాంగణం చూస్తున్నారు, రాధిక చేతిని అలాగే పట్టుకొని. నాన్నా, మిమ్మల్ని ఇంతవరకు అడగాలనిపించలేదు, కాని ఇప్పుడు ఎందుకో అడగాలననిపిస్తుంది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండవలసింది నాన్నా అంది ఆయన్ని దిగులుగా చూస్తూ. తండ్రి గురించి భయంగా ఉంది రాధికకి. పెళ్లైన తర్వాత తన తండ్రి ఒంటరైపోతారేమో అనే అనుమానంతో అందుకే ఇలా అడిగింది. రావుగారు కూతుర్ని విస్మయంగా, తీక్షణంగా ఒకసారి చూసి ఆప్యాయంగా తల నిమురుతూ నవ్వుతారు. నిజమేరా, చేసుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి తర్వాత నేనేమైపోతాను అనే భయం నీకు లేకుండా ఉండేదేమో. అలా చేస్తేనే కదా నా గురించి ఆలోచన లేకుండా నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని స్టార్ట్ చేస్తావు అన్నారు రావుగారు. ఇప్పుడు కూడా కూతురు వైపు నుంచి ఆలోచించే మాట్లాడుతున్నారు ఆయన. చదివినట్టు తన మనసుని అర్థం చేసుకున్న తండ్రిని కళ్ల నిండా నీళ్లతో చూస్తుంది రాధిక. ఎందుకురా అలా బాధపడుతున్నావు? లేనిపోని ఆలోచనలతో మనసు బాధ పెట్టుకోకు అని రాధిక కళ్ళు తుడిచి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని ప్రేమగా చెప్పారు. నీకెలా అర్థమైంది నాన్నా? నా కూతురి మనసు నాకు తెలీదా? అనవసరంగా బాధపడకు రాధిక. చూడు, ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా శరీరానికి తోడు తీసుకురాగలను, కాని మనసుకు కాదు. మనసులు ముడిపడినప్పుడు మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు. మనసులో లేని మనిషి పక్కన ఉన్నంత మాత్రాన మనసుకి తోడు దొరికినట్టూ కాదు. నేనెప్పుడూ ఒంటరివాణ్ణి కాదు. నిన్ను కూడా ఎప్పుడూ వదిలిపెట్టి పోను, సరేనా అని చాలా నమ్మకంగా ప్రేమగా చెప్తూ కూతురి నుదురు మీద ముద్దు పెట్టుకుంటారు. పెళ్లంటే అందరికీ ఉండే సహజమైన భయం వల్ల నీకు ఇలా అనిపిస్తోంది. వేరే ఎటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్తూ, అది కాదు నాన్నా, నేను మీతో ఒక మాట చెప్పాలి. ఇక తండ్రి దగ్గర తన మనసులోని భయాలను దాయడం అర్థం లేదని సుదర్శన్ గురించి చెప్పాలనుకుంటుంది. ఏవండే అంటూ పంతులుగారు పిలిచిన పిలుపుకి మాట్లాడ్డం ఆపేసి ఇద్దరూ లేచి నించుంటారు. మీరు ఈ ఊరికి కొత్త అండి? ఈ చుట్టుపక్కలెప్పుడూ చూసింది లేదు. ఈ గుడికి కూడా మొదటిసారి వచ్చినట్టున్నారు. ఊరిలో ఏ విశేషం లాంటిది కూడా లేదు. ఎవరింటికన్నా వచ్చారా అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. పంతులుగారు అడిగిన దాన్ని బట్టి తను ఆయనకు తెలిసే అవకాశం లేదని అర్థం అవుతూ ఉంటే కృష్ణారావు గారు తనని పరిచయం చేసుకుని రాధికను కూడా పరిచయం చేసి వచ్చిన పని చెప్తారు. క్షమించండి, తెలీదు. మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్పేవారు మీ గురించి అంటారు పురోహితులు మన్నింపుగా. అలా అనకండి పంతులుగారు, దీనిలో తప్పే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడొచ్చాం, పనవ్వగానే తిరిగి వెళ్ళిపోతాం. అందుకనే అందరికీ కొత్తగానే ఉంటాం, పర్వాలేదు అంటూ సున్నితంగా మాట్లాడతారు రావుగారు. చాలా సంతోషమండి. మీ మంచి మనసుకి అన్ని చక్కగా జరుగుతాయి, సంతోషంగా ఉంటారు. మీరు పొలం అమ్మడం అంటున్నారు, గౌరీగారికి చెప్పారా? మన ఊరు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరైనా పొలం అమ్మాలన్నా కొనాలన్నా ఒకసారి గౌరీగారిని సంప్రదించడం పరిపాటి. ఒకసారి వెళ్లి కలవండి అని సలహా ఇస్తారు పంతులు. ఇంకా లేదు పంతులుగారు, రేపు వెళ్లి కలుస్తాం. ఇక వెళ్ళొస్తాం పంతులుగారు. మంచిదండి, అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి, వెళ్ళిరండి నవ్వు ముఖంతో చెప్తాడు పంతులు. పంతులుగారితో మాట్లాడి అక్కడి నుండి నేరుగా తాము వెళ్లవలసిన చోటికి బయలుదేరతారు రావుగారు, రాధిక. రాధిక, రావుగారు ఇద్దరూ కూడా పొలం కొనుక్కునే పాటి ముందు కూర్చున్నారు. కూతురి భయం, ఇబ్బంది తెలిసిన రావుగారు రాధికతో పాటు కూర్చున్నారు. బయ్యర్స్, డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకుని అంతా మాట్లాడేసి రాధికకి కూడా అభ్యంతరం లేకపోవడంతో రేటు ఫైనలైజ్ చెప్తారు. అయితే ఆ ప్రైస్ రావుగారు అనుకున్నట్టు కాదు, చాలా తక్కువ చెప్పారు. రావుగారు, రాధిక ఇద్దరూ కన్ఫ్యూజ్ అవుతారు ఆ రేటు విని. దామోదర్ గారు, ఇదేంటండి, మొన్న అనుకున్న దాని ప్రకారం కాకుండా ఇప్పుడు 50 లక్షలు అంటున్నారు, అది మొత్తం పొలం కలిపి. ఏమైందండి అసలు అని వాళ్లు చెప్పిన రేటుకి విస్తుపోతూ అడుగుతారు రావుగారు. అవునండి, ఏం చేయమంటారు రావుగారు? నేను అలాగే అనుకున్నాను, కాని మా నాన్న చెప్తే గాని నాకు విషయం అర్థం కాలేదు. అప్పుడులాగా ఇప్పుడు రేట్లు లేవని. ప్రైజ్ ఓకే అయితే రిజిస్ట్రేషన్ ఫైనల్ చేద్దాం, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు బయ్యర్ దామోదర్. రాధిక అయోమయంగా భయంగా చూస్తోంది. ఒక్కరోజులోనే ఇంత తేడాగా మాట్లాడుతున్న అవతలి పార్టీ బిహేవియర్కి.
సరే దామోదర్ గారు, మీకమ్మడం మాకిష్టం లేదు, మేము మరొక పాటిని చూసుకుంటాం, వెళ్ళొస్తాం అంటూ రావుగారు రాధికతో కలిసి వెళ్లడానికి సిద్ధపడ్డారు. వెళ్తున్న వాళ్లను చూస్తూ పెద్దగా నవ్వుతూ, చూడండి రావుగారు, నేను కాబట్టి రిస్క్ అయినా 50 లక్షలు ఫైనల్ పేమెంట్ అన్నాను. నేను కాకుండా ఇంకెవరూ మీ పొలం కొనరు. కావాలంటే ట్రై చేయండి. తిరిగి తిరిగి మళ్ళీ మీరిక్కడికే వస్తారు. అప్పుడు ఈ ప్రైజ్ ఉండకపోవచ్చు. ఆలోచించుకుని బయటికి వెళ్ళండి అని కాస్త వ్యంగ్యంగా, నేను తప్ప మీకు ఎవరూ దిక్కులేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు దామోదర్. రాధిక దామోదర్ మాటలకి భయపడుతూ తండ్రి చేతిని గట్టిగా పట్టేసుకుని తండ్రితో పాటు అలా నిలబడిపోయింది. మొదటిసారి మాటలు మార్చి మాయ చేసే మనుషుల్ని చూస్తున్న రాధికకు అసలేమీ అర్థం కావడం లేదు అక్కడ సిచ్యువేషన్. చూడు దామోదర్, నీ ప్రైజ్ నువ్వు చెప్పావు, నాకు నచ్చలేదు. అక్కడితో నీకు నాకు అయిపోయింది. ఇక అమ్మడం ఉంచుకోవడం ఇంకెవరైనా కొంటారా కొనరా అనేది నా విషయం. నీ సలహా అవసరం లేదు. అనవసరమైన విషయాలు మాట్లాడకు. నా పొలం గురించి నువ్వు దిగులు పడకు అని సీరియస్గానే రావుగారు చెప్పవలసిన 4 దామోదర్కి చెప్పేస్తాడు. చూడండి అంకుల్, మా నాన్నగారు చెప్పినా నేను వినలేదు. మీరు మొండివారని. మీ మొండితనంతో ఈ డీల్ మిస్ చేయొద్దు. ఖచ్చితంగా నేనైతే దిగులు పెట్టుకోను. కానీ మీ డాటర్ మ్యారేజ్ కోసం మీరు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా జరగదు అంటూ రాధిక మీద దృష్టి సారించాడు దామోదర్. ఎప్పుడైతే తనని చూస్తున్నాయి అని తెలిసిందో వెంటనే రాధిక అనీజీగా ఫీలవుతూ తండ్రి చేతిని మరింత గట్టిగా పట్టుకుని ఆయన వెనక్కి చేరింది. చాలా బాగుంది పిల్ల. ఈ డీల్ ఓకే అవ్వకపోవడం కూడా నాకే మంచిది. అప్పుడేగా మరొక విధంగా మనకు కావలసింది రాబట్టుకోవచ్చు అని భయంగా నిలబడిన రాధికని చూస్తూ మనసులోనే అనుకుంటున్నాడు దామోదర్. అంకుల్, ఇప్పుడు వద్దు అని వెళ్ళిపోతున్న మీరే దిగులు పెట్టుకుని మళ్లీ నా దగ్గరకొస్తారు. వెయిట్ చేస్తూ ఉంటా మీరు వచ్చే వరకు. మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి మీ పొలం అమ్మడం కుదరదు అని. అప్పుడు ఈ ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వను. వెళ్ళండి, మళ్లీ వస్తారు, వెయిట్ చేస్తూ ఉంటాను అని రూడ్గా మాట్లాడుతూ బాయ్ అంకుల్ అన్నాడు దామోదర్. తను అనుకున్నట్టే జరగాలి అని మనసులో కోరుకుంటూ నిర్లక్ష్యంగా రాధిక రావుగారిని నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు దామోదర్. రాధిక చేతిని భయపడొద్దు అంటూ రావుగారు తన చేత్తో పట్టుకొని దామోదర్ మాట పట్టించుకోకుండా బయటికొచ్చి ఆటో ఎక్కేస్తారు. నాన్నా, ఏంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? ఏదైనా సమస్య ఉందా? మన పొలం మనం అమ్ముకుంటే వాళ్లకేంటి ప్రాబ్లం? ఆటోలో వెళ్తుండగా భయపడుతూనే తండ్రి చేతిని పట్టుకుని అయోమయంగా అడిగింది రాధిక. రాధిక, అటువంటిదేమీ లేదమ్మా. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ కదా. మన పొలం అందుకు అనుకూలంగా ఉంది. అందుకే ఇలా అందరూ కలిసి ప్లాన్ వేసి మాట్లాడుతున్నారు. నువ్వు కంగారు పడకు. మంచి వాళ్లను చూసి అమ్ముదాం, లేదంటే వేరే ఏమన్నా ఆలోచిద్దాం, సరేనా అన్నారు రాధికకి ధైర్యం చెప్తూ. కాని ఆయన ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. అలా ఆలోచనలతోనే ఇంటికి చేరారు. రాధికను తీసుకుని ఇంటికొచ్చిన రావుగారు రాధికను కన్విన్స్ చేసి భోజనం పూర్తి చేసుకున్నాక గౌరీని కలవడానికి బయలుదేరి వెళ్తారు. ఎవ్వరు అడ్డుపడినా, ఎవరు ఎటువంటి మాయలు చేసినా వాటిని అడ్డుకునే ధైర్యం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి గౌరీ. తనని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న దృఢమైన నమ్మకంతో ఉన్నారు రావుగారు. రావుగారు బయటికి వెళ్లిన 1 గంట తరువాత రాధికకి ఫోన్ వస్తుంది. తండ్రి నంబర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, నాన్నా, ఎక్కడున్నారు అని అడిగింది రాధిక. హలో మేడం, రాధిక గారైనా మాట్లాడేది అని అట్నుంచి ఒక తెలియని వ్యక్తి గొంతు వినిపించేసరికి, అవునండి, నేను రాధికని. మీరెవరు? మా నాన్న ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. తండ్రి ఫోన్లో తండ్రి కాకుండా మరొకరి గొంతు వింటూ భయంగా కంగారుగా అడుగుతుంది రాధిక. మేడం, నేను ఆటో డ్రైవర్ని. మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్లో జీహెచ్కి తీసుకెళ్తున్నారు. మీరు కూడా రండి మేడం అంటూ కంగారుగా చెప్తారు అట్నుంచి వ్యక్తి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? యాక్సిడెంటా? మా నాన్నకా? అసలు మీరు 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 సరిగ్గా చూసారా అని అప్పటికప్పుడు కమ్మేస్తున్న కంగారుతో భయంగా వణుకుతూ అడుగుతుంది రాధిక. మేడం, నా ఆటోలోనే సారెక్కారు. మధ్యలో ఆగి ఏదో తీసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా మినీ లారీ గుద్దేసిపోయింది అని జరిగిన యాక్సిడెంట్ గురించి క్లియర్గా చెప్పిన ఆటో డ్రైవర్, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు. మీరు తొందరగా రండి మేడం, పోలీసులు మీతో మాట్లాడాలి అంటున్నారు. అప్పటి వరకు నన్ను వదలరు. ప్లీజ్ మేడం, తొందరగా రండి. స్పాట్లో ఉన్నానని నన్ను కూడా తీసుకెళ్తున్నారు.
ప్లీజ్ మేడం, తొందరగా రండి, హాస్పిటల్లోనే ఉంటాను అని డ్రైవర్ వాడి బాధ వాడు చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్టవడమే చేతిలోని ఫోన్ వదిలేస్తూ రాధిక ఒక్కసారిగా అలా పడిపోయింది. తండ్రికి యాక్సిడెంట్. ఆ మాట తనని ఆలోచించనివ్వడం లేదు. ఇంక వేరే దేని గురించి కూడా. ఏడ్చి ఏడ్చి తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. యాక్సిడెంట్ అన్నమాట తలుచుకుంటేనే ఒళ్లంతా భయం ఆవహించేసి వణికిపోతోంది. అలా ఏడ్చుకుంటూనే తండ్రి కోసం ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని జీహెచ్కి బయలుదేరింది. జీహెచ్ హాస్పిటల్ రాధిక రావడమే పోలీసులు, డాక్టర్స్ తనని చుట్టుముట్టేశారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మీరేమవుతారని పోలీసులు, డాక్టర్స్ వేస్తున్న ప్రశ్నలకి రాధిక తడబడుతూ ఒక్కో మాట కూడదీసుకుని నెమ్మదిగా ఆన్సర్ చెప్తోంది. అసలు బుర్ర ఏమాత్రం పనిచేయడం లేదు. అవతలివారు ఏం చెప్తున్నారు, తను ఏం వింటోందో, ఏం చేస్తోందో ఏమీ తెలియడం లేదు రాధికకి. డాక్టర్స్ చెప్పింది విని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అలా కూర్చుండిపోయింది. ఎప్పటికో డాక్టర్ వచ్చి చెప్పవలసిందంతా వివరించి ఫైనల్గా ఆపరేషన్ చెయ్యాలి, ఏర్పాటు చేసుకోమని చెప్పేసి వెళ్లిపోయారు. రాధిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తండ్రి తప్ప మరో లోకమే తెలీదు తనకి. అటువంటి తండ్రి ఇప్పుడు ఐసీయూ బెడ్ మీద గాయాలతో ఉలుకు పలుకు లేకుండా ఉంటే తట్టుకోలేకపోతోంది. ఉంటానన్నారు కదా నాన్న నాతోనే, ఇంతలోనే ఇలా ఎందుకు జరిగింది నాన్న? ఇలా మీకే ఎందుకు జరిగింది? ఇప్పుడు మీరిలా బెడ్ మీద గాయాలతో ఉన్నారు. మిమ్మల్ని ఇలా చూడటం నా వల్ల కావడం లేదు. ఏం చెయ్యాలి నాన్న? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పడానికి మీరు లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. బెడ్ మీద ఉన్న తండ్రిని చూస్తూ బోరున ఏడుస్తూనే అలాగే ఐసీయూ డోర్కి ఆని ఉండిపోయింది చాలాసేపు. ఏం చేసినా సరే మీకు ఆపరేషన్ చేయించి తిరిగి మామూలుగా చేసుకుంటాను. మీరు నాకు కావాలి నాన్న. నాకంటూ ఈ లోకంలో ఉన్నది మీరు ఒక్కరే. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.